ఏమండి చూడండి, విగ్రహం కనపడుతుందా? విగ్రహారాధనకి వ్యతిరేకులు కదా ఈ విగ్రహాలు. ఎక్కడి నుంచి వచ్చినాయి? చూడండి, విష్ణుమూర్తి. చూడండి, ఇవన్నీ గుళ్ళు అన్నీ పదలగొడేసి అవన్నీ ఎత్తుకొచ్చేసి ఇలా కట్టెత్తే అది పెద్ద గొప్పదైపోద్దా? దీని పేరు విష్ణుధ్వజము. కుతుబ్ మినార్ కాదు, విష్ణుధ్వజము. హిందువులను వేల మందిని చంపిన తర్వాత దాన్ని ఒక విజయధ్వజంగా వాడు ఎవడో కట్టాడు. చూడండి, ఇదంతా హిందువుల యొక్క దేవాలయాల నుంచి ఎత్తుకొచ్చినటువంటి స్తంభాలతో వీళ్ళు ఇక్కడ చేశారు. చూడండి, ఇదంతా ఊరికే అవన్నీ ఎత్తుకొచ్చేసి ఇలా నిలబెట్టేశారు. చూడండి, ఇవన్నీ గుళ్ళోవే. చూడండి, గణపతి అన్నీ చూడండి. ఇక్కడ గణపతి చూడండి, ఇది ఏంటి? సో మన దేవాలయాలని కూలగొట్టి వాళ్ళు ఇక్కడ కబుర్లు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి అవమాన చిహ్నాలని మనం ఉపేక్షించడం, సందర్శించడం ఎందుకు అంటే మన పూర్వీకులు ఎంత త్యాగం చేశారు, వాళ్ళు ఎంత ఆగం చేశారు అనేది గుర్తు చేయడానికి కాసేపు భజన చేసుకుందాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం శాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. చూడండి, మన దేవుళ్ళు, మన దేవతలు, మన విగ్రహాలు వీటి మధ్యలో కూర్చుని మనం భజన చేసుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఇది ఎవరి పేరు మీదో ఉంది. ఇలాగా ఎన్నో దేవాలయాలు. మొన్న 800 ఏళ్ల తర్వాత భోజశాల వచ్చింది. అలా ప్రతి కట్టడం వెనక్కి రావాలంటే హిందువులు బాగా వినాలి, చరిత్ర గురించి బాగా తినాలి, హిందువుల దగ్గర కొనాలి, బాగా కనాలి. హిందువుల జనబలం, హిందువుల ధనబలం, హిందువుల జ్ఞానబలం, హిందువుల అధికార బలం ఇవన్నీ పెరిగితే మళ్ళీ దేశం పునర్వైభవాన్ని పొందుతుంది. లేకపోతే ఈ పందులు ఉన్నవి కూడా కూల్చేస్తారు. మొన్న మధ్య ఒక బాలపంది అయోధ్య రామాలయాన్ని మేము పెరిగిన తర్వాత కూల్చేస్తాం అని చెప్తున్నాడు. అలా కూల్చడం తప్ప నిర్మించడానికి కాన్సెప్ట్ ఏం లేదు. కాబట్టి ప్రపంచంలో ద ఓల్డెస్ట్ పురాతనమైన కట్టడం ఎవరిదో మనదే ఉంటుంది. వాళ్ళకేం ఉండవు, ఎందుకంటే వాళ్ళ మతమే కొత్తది. కాబట్టి కొత్తదైనా పర్లేదు, మరొకటి అవడం వలన ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అన్యాయంగా మరణించారు, అన్యాయంగా సంహరించబడ్డారు. కాబట్టి ఈ భూమి మీదకి మనం గెస్ట్గా వచ్చాం, మనం బెస్ట్ చేయాలి. అందుకని మా మతమే గొప్పదనేటువంటి నీచ మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించాలి. భగవంతుడు ఉన్నాడు అనేది మనం నమ్ముతున్నాం, ఇతరులు కూడా నమ్ముతున్నారు. కానీ మా నమ్మకం ఒకటే కరెక్టు, నమ్మకపోతే నువ్వు నాశనానికి అయిపోతావు అని చెప్పేటువంటి దరిద్ర పాషండ ఎడారి విదేశీ క్రూర రాక్షస అసుర మతాల నుంచి ఈ ప్రపంచం రక్షించబడుగాక. అది హిందువుల చేతుల్లోనే ఉంది. కాబట్టి దైవం ఉన్నాడు, ఏకం సత్ విప్రా బహుదా వదంతి. దైవం ఉన్నాడు, ఆయన ఎన్నో మార్గాల్లో చేరొచ్చని మనం చెబుతున్నాం. కాదు, మేము ఆల్రెడీ మార్గం ఏర్పాటు చేసాం, నువ్వు దాంట్లోనే రావాలి, రాకపోతే నిన్ను చంపేస్తాం, నాశనం చేసేస్తాం అనేటువంటి నీచ మతాలు వేరువి. కాబట్టి ఎడారి మతాల నుంచి ఈ ప్రపంచం రక్షించబడిగాక, ముఖ్యంగా భారతదేశం రక్షించబడిగాక. మనం ఎప్పటికి కోల్పోయింది చాలు. కరీనా కపూర్ అనే ఆవిడ, కరిష్మా కపూర్, కరీనా కపూర్, ఆవిడ తన కొడుక్కి తైమూర్ అని పేరు పెట్టింది. కరీనా తైమూర్ ఎవడు? ఇదే ఢిల్లీలో ఒకే రోజు 1,00,000 మంది హిందువుని చంపినవాడు. వాడి పేరు పెట్టింది. ఇదే లవ్ జిహాద్ అంటే. కాబట్టి మన ఆడపిల్లలను రక్షించుకోవాలి, మన మగపిల్లలకు కూడా చెప్పాలి, కూర్చోవాలి. మనం అందరూ బాగుండాలి. సర్వే జన హరి ఓం తత్సత్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.